16 నెలలు జైల్లో పెట్టారు. కానీ ఏమైంది? బయటికి రాలా? ముఖ్యమంత్రి కాలా? ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోండి. మహా అయితే 3 నెలలు లోపల వేస్తారు. అది కాదండంలా. కానీ ఏం చేస్తారు? 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం, రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం. ఒక్కడే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకు నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డా, ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా. కానీ జగనన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను. ప్రజలు ఇంకా 1.0 నుంచే కోలుకోలేకపోతున్నారు స్వామి. ఎంతమంది దళితులు చంపారండి, ఎంతమంది బడుగు బలహీన వర్గాలు చంపారు, ఎంతమంది మైనారిటీ సోదరులు చంపారు గత ప్రభుత్వంలో. ఇక్కడున్న నాయకులందరిపైన కేసులు పెట్టారు. ప్రజలకి స్వేచ్ఛ ఎక్కడుండేది గత ప్రభుత్వంలో? మేము బయటికి రావాలనుకుంటే మా గేట్లకే తాడు కట్టారు కదా అన్నాడు. నా పైన 23 కేసులు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, ఎస్టీసీ కేసు పెట్టారు. శాశ్వత భూ హక్కు చట్టం అని తీసుకొచ్చి ప్రజల భూముల్ని కాజేయడానికి ప్రయత్నించారు. ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా? ఆయన ఎవరు మర్చిపోలేదు. ఎన్నికల ముందర కూడా నా ఎంట్రీగా ఎవరు పీకలేరు అన్నారు. ఏమైంది? ప్రజలు ఎన్ని ఎంట్రీలు పీకారో చెప్పండి. No, I am following the due process of the law. If I don't follow the due process of the law, tomorrow you will question me saying that this is vindictive politics. Madam is here. Immediately what you will say, you are vindictive in nature. I have to follow the due process of the law. See, together, Bharatiya Janata Party, Telugu Desam Party, Janasena Party, together, we spoke about illegal liquor, we spoke about illegal stand, we spoke about land mafia, and inquiries are going on. Liquor inquiries are going on. So let the process get completed. It will be followed by action because it is a promise we have made to the people. In almost 90 meetings, I spoke about my red book, sir. I showed my red book. People have endorsed my red book. ప్రజలనే వాళ్ళు అమాయకులు కాదు. గత 5 సంవత్సరాల క్రితం జగన్ రెడ్డి గారిని చూశారు. మళ్ళీ కొత్త జగన్ వచ్చినా, మాస్క్ వేసుకొచ్చినా, ముసుగు వేసుకొచ్చినా అదే జగన్ ఉంటాడు తప్ప వేరే జగన్ ఉండరు. ఈరోజు ప్రెస్ మీట్లో మేము చూసాం టీవీల్లో. ఆయన ఏం మాట్లాడుతున్నాడో, ఇంకా అధికారంలో ఉన్నామా మేము అన్న అధికారం తలకెక్కిన వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడు తప్ప ఆయన ఒక మాజీ సీఎం హోదాలో మాట్లాడలేదని మేము అనుకుంటున్నామండి. మాజీ సీఎం ఆయన కార్యకర్తలు మరేదో చెప్పుకోవచ్చు, కానీ మరీ అలాగా ఎంట్రీకి పీక్కో ఐపీక్కో అనేది చాలా హాస్యాస్పదం. ఆ చూసిన వాళ్ళందరూ నవ్వుతున్నారు, ఆయన ఇంకా మారలేదా మనిషి అని. ఆయన మనోధైర్యం చెప్పుకోవాలంటే ప్రజల్లోకి వెళ్ళండి, మీరు ప్రజల్లోకి తిరగండి, నేను తిరుగుతాను చెప్పకుండా ఆయన వాయిదాలు వేసుకుంటూ వస్తున్నాడు. మీరు అన్నారు సంక్రాంతికి వస్తాడు, అయిపోయింది. ఇవాళ పోరుబాట నిన్న బిల్లు దీని మీద అన్నాడు, విద్యార్థుల మీద. మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ అది వాయిదా వేసుకున్నాడు. మళ్ళీ మార్చి 10 అన్నాడు, ఎన్నికలు కూడా వచ్చినాడు, మళ్ళీ అప్పుడే వస్తుంది. ఏనా వాయిదాలు వేసుకున్నాడు తప్ప ప్రజల్లోకి ఏ ముఖం పెట్టుకుని వెళ్తాడని మీ సూటిగా మీ ద్వారా అడుగుతున్నాం. జగన్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే, వారు జైలుకి వెళ్ళి వచ్చారు. దేనికి వెళ్ళి వచ్చారు? చీటింగ్ కేస్ 420 కేసులు ఎందుకు పెడతారు? నువ్వు చేసావు కాబట్టే ఆ రోజు గవర్నమెంట్ని అడ్డు పెట్టుకొని, మీ తండ్రి గారిని అడ్డు పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసావు, ప్రజల సొమ్ము దోచుకున్నావు. దానికి కేసులు పెడితే నా మీద కేసులు పెట్టారు. నేను 16 నెలలు ఉన్నాను. దేనికి ఉన్నావు నువ్వు? జనాలు మోసం చేసావు. మోసానికి గాను తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పెట్టారని అంటున్నావు. తెలుగుదేశం కాంగ్రెస్ ఎందుకు పెట్టింది? తెలుగుదేశం కాంగ్రెస్ నువ్వు చీటింగ్ చేసావు కాబట్టి పెట్టింది. మళ్ళీ అదే దిశానిర్దేశం చేస్తున్నాడు. మీరు కూడా చీటింగ్ చేయండి, జైలుకి వెళ్ళండి, బయటికి రండి,
అనే ప్రసంగాన్ని ఈరోజు ఆయన చూస్తే నాకు రాజకీయాల్లో ఇట్లాంటి వ్యక్తి ఎందుకు వచ్చాడా అనిపించింది. ముందు ఆయన గవర్నమెంట్ వచ్చింది ఎన్ని నెలలు అయిందో తెలుసుకోవాలి. పొద్దున్న లేగిస్తే అబద్ధాలు. మా గవర్నమెంట్ వచ్చి 7 నెలలు అయింది. అబద్ధం ఆడతానే నోటి నుంచే అబద్ధాలు. 7 నెలలు 7 నెలల్లో మేము ఎంత అభివృద్ధి చేసామంటే ఈ రాష్ట్రాన్ని అసలు 70 ఏళ్ల చరిత్రలో చేయని అభివృద్ధి పవన్ కళ్యాణ్ గారు దాని మీద చర్యలు తీసుకొని మారుమూల గ్రామాలకు కూడా రోడ్లు వేయించాం. నీ కళ్ళు పోయాయా? 7 నెలలు ఎంత అభివృద్ధిని చేసావు? నువ్వు 9 నెలలు అంటున్నావు. అసలు ముందు నువ్వు అబద్ధాలు ఆడడం మానేస్తే రాజకీయ నాయకుడిగా నువ్వు పనిచేస్తావు. మళ్ళీ మేము ప్రతిపక్షంలో ఉన్నాం. అసలు నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాల ప్రజలు. మళ్ళీ నేను ప్రతిపక్ష నాయకుడిని అంటావు. ముందు అబద్ధాలు ఆడడం మానేస్తే ఈ రాష్ట్రంలో మళ్ళీ నిన్నేదో నమ్మడానికి ప్రయత్నిస్తున్నావు తప్పితే నిన్ను ఈ ప్రజలైతే ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరు, వివేకానంద రెడ్డి గారు, షర్మిల గారు, విజయమ్మ గారు, వీళ్ళని చూడని వ్యక్తి బయట వాళ్ళని ఎలా చూస్తాడని నమ్ముతారు? సొంత రక్తం పంచుకున్న చెల్లినే నువ్వు ఇంత దారుణంగా తిట్టిస్తే ప్రజలు నమ్ముతారా? ఇంత దారుణమైన మాటలు మాట్లాడతావు. పోయినసారి ఇదే మాట చెప్పావు, కార్యకర్తలను కాపాడతా, మీ ఇంట్లో నేనుంటా, నీ ఇంట్లో నా ఫోటో ఉండాలంట. నీ ఫోటోలు తీసి కాలువలు వేసారు అంతా నువ్వు చేసిన దుర్మార్గాలకి. నీకు 30 ఏళ్ళు అధికారం కావాలా? ఇస్తారు ఈసారి వస్తే. ఆ 11 కూడా ఉండవు ఇంకా. అంటే ఇప్పుడు కార్పొరేటర్లు తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక విషయంలో కూడా కూటమి నాయకులు దాడులకు తెగబడ్డారు, హైజాక్ చేశారు, నిర్బంధించేశారని చెప్పేసి కూడా కూటమి మీద విషయం చెల్లే ప్రయత్నం చేస్తున్నారు కదా. అసలు ఏం జరిగింది తిరుపతి విషయంలో? నిజంగా జనసేన అక్కడ ఉన్న జనసేన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసరావు గారే దగ్గరుండి ఇదంతా నడిపించారు అన్నట్టుగా కూడా మీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఆ విషయం మీద కామెంట్ చేయాల్సి వస్తే మీరేం చేస్తారు? ఇప్పుడు అభివృద్ధి చెందాలంటే రాజకీయాల్లో కొద్ది తగ్గి మనం అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు కొంతమంది అలాగుంటారు. ఆ దశగా వాళ్ళకి ఏదో ఇబ్బంది వచ్చింది ఉన్న ఏరియాలోనో దాంట్లోనో వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పారు. దీనికి ఎవరు దాడులు చేశారు? ఎవరు దాడులు చేయలే. వాళ్ళే వచ్చి వాళ్ళే డైరెక్ట్గా చెప్పారుగా మేము వాళ్ళ ఓటేస్తున్నామని. మీరు మీ వాళ్ళని కంట్రోల్లో చేసుకోండి, అమ్ముడు పోకుండా మీ వాళ్ళని చూసుకోండి. అమ్ముడు పోయేవాళ్ళు ఎందుకు ఇస్తారు మరి? అమ్ముడు పోయేవాళ్ళని ఆపుకోండి. వాళ్ళు వచ్చారు, వాళ్ళు అభివృద్ధి చెందాలనో లేకపోతే అభివృద్ధి చేయాలనో వచ్చారు, ఆహ్వానించారు. దాంట్లో తప్పేం లేదు. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? దీన్ని జనసేన పార్టీ ఏ విధంగా ఢీ కొట్టబోతుందండి మీరేం చెప్పారు? అసలు జగన్మోహన్ రెడ్డికి మాకు పోటీ అంటే జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలా తీసేస్తే జగన్కి మాకు పోటీ అంటే పవన్ కళ్యాణ్కి జగన్ పోటీ చెయ్యి. అసలు జగన్ ఈ రాష్ట్రానికి పనికిరాడని ప్రజలే తీర్పిచ్చారు. ఆయనకు మాకు ఆయన పోటీ కాదు.